Hello Bacho, let's see this question. The question says if modulus of x plus iota y is equal to under root of x square plus y square, then we need to find the value of modulus of 1 minus root 3 iota whole power 9 plus root 3 plus iota whole power 9 is equal to option A 2 power 9, option B 2 power 18, option C 2 power 10, option D 2 power 19 by 2. The key concept to solve this problem, ఇక్కడ మనం వాడబోయే కీ కాన్సెప్ట్ ఏంటంటే, సపోజ్ కాస్ టీటా ప్లస్ అయోటా సైన్ టీటా హోల్ పవర్ ఎన్ ఉన్నట్లయితే దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే కాస్ ఎన్ టీటా ప్లస్ అయోటా సైన్ ఎన్ టీటాగా రాసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చింది రాసుకుందాం. మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అయోటా వైని అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్గా రాసుకోవచ్చు. ఇది క్వశ్చన్లో ఇచ్చాడు. అండ్ వీ నీడ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1 మైనస్ రూట్ 3 అయోటా హోల్ పవర్ 9 ప్లస్ రూట్ 3 ప్లస్ అయోటా హోల్ పవర్ 9. ఇక్కడ ఇది మాడ్యులస్. సో దీన్ని ఇక్కడ 1 మైనస్ రూట్ 3 అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు. సో ఇక్కడ ఇది 60 degrees అవుతుంది, అంటే ఆర్ వాల్యూ 2. సో 2 ఇంటూ కాస్ పై బై 3 మైనస్ అయోటా సైన్ పై బై 3 హోల్ పవర్ 9 ప్లస్ ఇక్కడ ఇది పై బై 6 అయిపోతుంది యాంగిల్, ఎందుకంటే 1 బై రూట్ 3 కాబట్టి tan ఇన్వర్స్ ఆఫ్ 1 బై రూట్ 3. ఇక్కడ కూడా 2 ఇంటూ కాస్ పై బై 6 ప్లస్ అయోటా సైన్ పై బై 6 హోల్ పవర్ 9. ఇక్కడ ఈ హోల్ పవర్ అనేది 2కి కూడా ఉంటుంది, ఇక్కడ 2కి ఉంటుంది, ఇక్కడ 2కి ఉంటుంది. సో 2 పవర్ 9 రెండిట్లో కామన్ ఉంది కాబట్టి 2 పవర్ 9ని నేను బయటకు రాస్తున్నాను. ఇట్స్ 2 పవర్ 9 అండ్ అప్లై దిస్ ఫార్ములా. ఈ ఫార్ములా అప్లై చేస్తే కాస్ ఆఫ్ పై బై 3 ఇంటూ 9 ఏమవుతుందంటే 3 పై అవుతుంది. కాస్ 3 పై మైనస్ ఐ సైన్ 3 పై ప్లస్ ఇక్కడ కాస్ 3 పై బై 2 అవుతుంది. కాస్ పై బై 6 ఇంటూ 9 కాబట్టి కాస్ 3 పై బై 2 ప్లస్ అయోటా సైన్ 3 పై బై 2. ఇక్కడ మనకు సైన్ 3 పై అనేది 0 అయిపోతుంది, ఎందుకంటే సైన్ n పై వాల్యూ 0. ఇక్కడ కాస్ 3 పై బై 2 0. సో ఓవరాల్ ఇట్ బికమ్స్ 2 పవర్ 9. కాస్ 3 పై అంటే -1, ఇక్కడ ఇది మైనస్ అయోటా మైనస్ అయోటా ఇంటూ ప్లస్ అయోటా ఇంటూ -1 అవుతుంది. సో దీనికి మాడ్యులస్ తీసుకుంటే మనం 2 పవర్ 9 ఇంటూ 1 ప్లస్ 1 ఏమవుతుందంటే రూట్ 2 అవుతుంది. సో 2 పవర్ 9 ప్లస్ 1 బై 2, 2 9 18 ప్లస్ 1, 2 పవర్ 19 by 2 అవుతుంది. సో ఇది ఆన్సర్ according to the options. Option D is the correct answer for this question. I hope you understood my explanation. Thank you.